ఏపీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రంలోని 2700 మంది వైద్యులు విధులు బహిష్కరించి విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన రిలే దీక్షలు 8వ రోజుకు చేరాయి. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, 108, 104, 102, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, ప్రజారోగ్య వేదిక, కేవీపీఎస్, ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఏపీ హెల్త్ సూపర్వైజర్స్, ఎన్హెచ్ఎం, జేఏసీ, ఏపీ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ అసోసియేషన్, ఏపీ సీఎం సేవ తదితర సంఘాలు బేషరతుగా మద్దతు తెలిపాయి. రేపటి నుంచి పిహెచ్సిల వద్ద తమ సిబ్బంది అంతా నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యుల పోరాటానికి సంఘీభావం తెలుపుతామని, రానున్న రోజుల్లో లంచ్ అవర్ డిమోన్స్ట్రేషన్లో పాటుగా ప్రభుత్వ పిహెచ్సి వైద్యులు సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే సమ్మెకి మద్దతుగా తమ కార్యాచరణ ప్రకటిస్తామని తీర్మానం చేశాయి. ఈ పోరాటం తమ ప్రాథమిక హక్కులు సాధించేందుకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. అప్పటి వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.